జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి పేరు బిడ్డల పాటలు పాడుచుండగా వేస్తే తండ్రి మంచి స్వరాలను అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన. ప్రతి కార్యక్రమం అంతటిలో ప్రభా మీరే మాకు అదృష్టంగా ఉండి నడిపించండి. నీకు మాత్రం మహిమ కలిగినటువంటి కూడికి ఆశీర్వదించమని నజరేయుడనేస్తున్నామని అడుగు పెట్టించున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కోయిన వారి ముందుకు వచ్చినట్లయితే 2 స్తుతి పాటలు పాడుకుని దేవుని నామమును పరుచుకుందాం.
చెందులాగును చేయగల సంఘంలో ప్రతి కుటుంబము కొరకు ఈ సమయంలో సిస్టర్ జీ లక్ష్మి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము పరిశుద్ధుడు ఇచ్చిన వదులతో కొన్ని ఎడబడుతున్నా నా ప్రియ పరలోకి బంగారు పదాలకు ప్రభా స్తోత్రాల ప్రభ గడిచినంత వారు నతినంత ప్రభుని సజీవన్ రెక్కలను బలపరుచుకున్న ప్రభా నీ సన్నిధానం నడిపించిన ప్రభు చేతిని స్థుతించి కనపరిచే భాగ్యము మాకందరికీ అనుగ్రహించినందుకు లెక్కేరు వల్ల ప్రభా స్తోత్రాలు ప్రభా మాకంటే గొప్ప వరుతని ఇది నా చూడైనట్టు ప్రభా ఈ సజీవన రెక్కలను బలపరచు ప్రభా ఈ దినాన్ని ప్రభాని ఆరాధించుకునే భాగ్యము మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన భాగ్యాలకి లెక్కేను వల్ల ప్రభా స్తోత్రాలు ప్రభా ముఖ్యంగా ప్రభావం గల దేవుని సంఘాన్ని బట్టి లెక్కేను వల్ల ప్రభా సంఘంలో జరుగుతున్న ప్రతి ఆరాధన ముట్టినందుకు లెక్కేను వల్ల ప్రభా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగిస్తున్న దేవానికి లెక్కేను వల్ల ప్రభా సంఘం ఇంకా విశాలపరిచిన ప్రభా సంఘ సరిహద్దులను విశాలపరిచే ప్రభా ఇంకా ఎంతోమంది బిడ్డలని సన్నిధానికి నడిపించే ప్రభా ఎన్నో ఆత్మ రక్షింపబడటానికి గొప్ప చూపించమని బలపరచమని ప్రభా నేను వేడుకుంటున్నాను ప్రభా మా సేవకులను బట్టి నీకు లెక్కేను వల్ల ప్రభా స్తోత్రాలు ప్రభా బిడ్డైతే ప్రభు ఇండియా దేశానికి వెళ్ళి ఉన్నారు ప్రభా ఏంది నిమిత్తమైతే బిడ్డ ప్రభు ఇండియా దేశానికి వెళ్ళి ఉన్నారో సమస్తం ఎరుగున్న దేవు ప్రభా ఆ బిడ్డ తలంపుడు నేను నెరవేర్చే ప్రభా ప్రభా తొందరగా ప్రభు నీ దుబాయ్ దేశం నడిపించే ప్రభా నీ సంఘ కాపాడిన ప్రభు నీ ముట్టుమని స్వస్థపరచుకుని వేడుకుంటున్నాను ప్రభా ప్రభు సంఘంలో ప్రతి విశ్వాసం బట్టి నీకు లెక్కేను అన్న ప్రభా ఏ బిడ్డ అయితే అక్కతో ప్రభుని సన్నిధానానికి వచ్చిన ప్రభా ప్రతి రహస్యాలు ఎరిగిన దేవా ప్రతి అక్కతో తీర్చి ప్రభుని సన్నిధానాన్ని సాక్షులు నిలబెట్టి మనం వేడుకుంటున్న ప్రభా ఇంతవరకు ప్రభుని పాటల ప్రభా మేము పాడుకుని ఉన్న ప్రభుని సన్నిధానానికి చేర్చుకున్న నమ్ముచున్న ప్రభా జరగవలసిన ఆరాధనతో ప్రభుని సజీవ రెక్కలను కల్పించమని ప్రభా నేను వేడుకుంటున్నాను ప్రభా ఆది నిమిషం వరకు అంత నిమిషం వరకు నీ కార్యక్రమం ప్రభా నీ ప్రభా నీ అధీనం జరిగించమని ప్రభా నీ సేవకులను ముట్టండి స్వస్థపరిచిన ప్రభా రాయన్న పెట్టిన ప్రభా ఒకసారి దర్శించు ప్రభా మాతో స్పష్టంగా మాట్లాడు ప్రభా ఏ వాక్యం అయితే మాతో విత్తబోతున్న ప్రభా ఆ వాక్యాన్ని గ్రహించు ప్రభా వెనకాల చెవులు గ్రహించుకున్న హృదయాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రభా ఈ కొద్దిపటి ప్రతి పదార్థం చేసి ప్రతిఫలం దయచేస్తామని ప్రజలు నేర్చుకున్న వీడికి నిచ్చిన ప్రభ తండ్రి ఆమేన్. ప్రార్థన నడిపించిన లక్ష్మి గారు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ వాక్య పఠనం ఉత్తర ప్రచురములుగా చదువుకుందాం. సిస్టర్ వనిత గారు మిసెస్ రమేష్ గారు వచ్చి చదివిని కొలచవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. దావీదు కీర్తన 20వ అధ్యాయం ఉత్తర ప్రచురం. ఆపత్కాలమందు యెహోవాకు నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ వైద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. యెహోవా నిరీక్షణ బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనని యెహోవా సఫలపరచునుగాక. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. యెహోవా రక్షించును. వాక్య పఠన చదివిన వారి దగ్గర ప్రత్యేక వందనాలు. సమయంలో అందరూ కూర్చున్నట్లయితే ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? మదర్స్ డే. ఒక జీవగల దేవుని సంఘంలో తల్లి అయిన ప్రతి ఒక్కరు కూడా జీవగల సంఘం తరఫున మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా ముందుకు సాగుతున్న సమయంలో ప్రత్యేక పాటల సమయం. మొదటి పాటగా మేఘన గారు వచ్చి పాడిన ప్రత్యేక దేవుని నామాన్ని మహిమపరచును.
చేసుకున్నామని పల్లవి చరణం ఇద్దరికి అవకాశం ఇస్తున్నాను.
జీవం గల దేవుని సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు, మరియు పురుషులు కూడా మా హృదయపూర్వక వందనాలు అండి. మరి ఈరోజు మదర్స్ డే కనుక మదర్ అందర్స్ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. మీరందరూ కూడా నాతో కలిసి పాడండి, నాకు పాట పాడడం రాదండి. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి పోదాము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి పోదాము. సంతోషగానము చేయుదాము, రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుడు, తన మహాత్మ్యము గల రాజు. భూమి ఆకాశములు నెలలు, భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము ఎందుక వేదన Thank
స్త్రీల ప్రత్యేక ఆరాధనకు యొక్క ప్రసంగించడానికి ఈరోజు మన మనిషి ఉన్నారు కాబట్టి అందరూ లేచి నిలబడి గౌరవంతో దేవునికి మహిమకరంగా చప్పట్లు కొడుతూ ముందుకు ఆహ్వానించుకుందాం. ఈ సమయంలో ఆత్మీయ సేవకురాన్ని ముందుకు ఆహ్వానిస్తున్నాను. సిస్టర్ లత గారు వచ్చి బుక్ అందించవలసిందిగా తెలియపరుస్తున్నాను. సిస్టర్ లత గారు ముందుకు సిస్టర్ జగ గారు వచ్చి దేవునికి మహిమకరంగా చప్పట్లు కొడుతున్నాను. స్తుతి ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో స్తుతి ఆరాధన సిస్టర్ మేరీ గారు వచ్చి జరిపిస్తారు. కోయిల్ బృందంతో కలిసి ప్రతి ఒక్కరు కోయిల్ వారు ముందుకు వచ్చినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తోత్రం 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 దేవానికి వందనాలు తండ్రి. అయ్యా గతించిన వారం నుంచి ఈ వారం వరకు ప్రభా మమ్మల్ని సజీవమైన రెక్కల చాటున బదులుపరిచిన దేవానికి వందనాలు తండ్రి. అయ్యా భూమి ఆకాశములను సృజించిన దేవానికి వందనాలు. అయ్యా సృష్టికర్తానికి వందనాలు తండ్రి. అయ్యా సర్వమును సృష్టించిన దేవానికి స్తోత్రము 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 తండ్రి. గొప్ప దేవానికి వందనాలు 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 తండ్రి. అయ్యా మేమందరం మన తండ్రి కూడుకొని ప్రభా నేను స్తుతించడానికి నేను గణపరచడానికి ప్రభా నేను నిన్ను ఆరాధించడానికి నేను మాకు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఏమి ఇచ్చినా కూడా నీ రుణము తీర్చలేము నాయన. నీకు వందనాలు ప్రభా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఈ సమయంలో నేను తండ్రి వినియోగించుకున్న వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. కృపగల దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆకాశం అందు ఆసీనుడైన దేవానికి వందనాలనైనా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గొప్ప దేవానికి వందనాలనైనా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా
తండ్రి. అవును ప్రభా నాయన, నీవు చేసిన మేలు నేను దేనిని మరవకుండా ప్రభా అయ్యా అందరూ నా తండ్రి నైనా ఉండడానికి నేను చూపించమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. గడిచిన తండ్రి నైనా ఆది నుంచి అంచు వరకు మీరు జయప్రదంగా నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీ దైవజనరాలను మా మధ్యకు నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. నా తండ్రి నేను మాకు కావాల్సిన జీవాహారాన్ని మీరు అందించమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. వినగల చెవి, గ్రహించగల ఆత్మను మాకు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, పాపని నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చక్కటి స్తుతి ఆరాధన జరిపించిన స్త్రీల కోయరికి ప్రత్యేక వందనాలు. అందరూ లేచి నిలబడి ఉన్నట్లయితే మన వచ్చిన సియోను సువార్త సంఘం సంఘ కాపరి గారు కుటుంబము మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. ఈ సమయంలో మాస్టర్ టోనీ గారు ముందుకు ఆహ్వానిస్తున్నాం. ముందుకు వచ్చినట్లయితే సిస్టర్ కీర్తన గారు వచ్చి బోకే అందించవలసిన కోరుచు. అందరూ చెప్పండి కూడా దేవుడు మహిమపరుచుకోండి. కీర్తన గారు. అందరూ కూర్చున్నట్లయితే ముందుకు సాగుతాం. స్త్రీల ప్రత్యేక ఆరాధన మదర్స్ డే స్పెషల్గా మనం జరిపించుకుంటున్నాం. ఈ సమయంలో మీకు అందరికీ తెలియకపోవచ్చు, తల్లి గారు టోనీ గారి యొక్క మదర్ గారు ఈ సమయంలో కూడా ఒకే స్టేజ్ నుంచి చూడడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సమయంలో 5 నిమిషాలు స్త్రీలను బలపరిచి కొన్ని మాటలు, అదేవిధంగా అమ్మగారి నుంచి పరిచయ వాక్యులను తెలియపరచవలసిందిగా నేను పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ శుభం తెలియపరుచుకుంటున్నాను. బాగున్నారు అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. మీకు పరిశుద్ధం అయిపోయింది కాబట్టి మొదటిసారి హల్లెలూయా చెప్పిన వెంటనే బిగ్గరగా చెప్పారు, చాలా మంచిది. చాలామంది మనం జరుపుకునే రోజులు అంటే ప్రత్యేకించి చిల్డ్రన్స్ డే కానీ, ఫాదర్స్ డే కానీ, మదర్స్ డే కానీ, విమెన్స్ డే కానీ, మదర్స్ డే కానీ, ఫాదర్స్ డే కానీ, ఇవన్నీ ఎవరెవరో యూకేలో యూఎస్లో జరుపుకునే పండుగలండి. కాబట్టి ఇవి బలవంతంగా చర్చెస్లో పాస్టర్స్ మన దగ్గర రుద్దుతున్నారండి అని కొంతమంది అనుకోవచ్చు. రైట్. అయితే ఇది 14వ శతాబ్దంలో యూఎస్లో ప్రారంభించబడిన ఒక పెగాన్ కల్చర్ అయినప్పటికీ కానీ తర్వాత మనం బైబిల్ని అనుసరించి చాలామంది ఇప్పుడు మీరు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు ఇది పెగాన్ హిస్టరీ అండి, మనం జరుపుకునే పండగ కాదు అని చాలామంది అంటూ ఉంటారు. ప్రతి పండగకి లేకపోతే ప్రతి సందర్భానికి ప్రతి ఉత్సవానికి వెనకాల ఏదో ఒక కారణంతోనే ప్రారంభం అవుతుంది. కానీ అది ఇప్పుడు మనం అప్లికేషన్లో దాన్ని ఎలాగ వాడుతున్నాం, లేకపోతే ఎలాగ మనం జరుపుకుంటున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం. సో మీరు చాలామంది లెంట్ జరుపుకుంటున్నప్పుడు ఏమన్నా లెంట్ అదండి ఇదండి ఇదండి గోల్డెన్ విషయాలు చెప్తారు. నన్ను చాలామంది అడిగారు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో కూడా, మీటింగ్స్లో కానీ, యూత్ మీటింగ్స్లో కానీ, సెమినార్స్లో కానీ, అసలు లెంట్ అనేది బైబిల్లో ఉందా అని. కానీ ఇప్పుడు 40 రోజులు మీరు చక్కగా దేవుని ఆరాధించడానికి మీకేంటి నొప్పి? మీరు ఏదైతే రీజన్స్ చెప్తున్నారో అవి విశ్వాసులుగా మనం ఏం చేయట్లేదు కదండి. విశ్వాసులుగా మనం ఎవరినో ఆరాధించట్లేదు, లేకపోతే వేరే విషయాలు చేయట్లేదు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు, చక్కగా వాక్యం చదువుతారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి బైబిల్లో ఉన్న బెస్ట్ మదర్స్ను మనం అర్థం చేసుకున్నప్పుడు మీకు తెలిసిన బెస్ట్ మదర్ ఎవరైనా బైబిల్ అవ్వా ఇంకా అన్న వెరీ గుడ్. అని సడన్గా సారమ్మ గారి దగ్గర నుంచి అన్న గారు చాలా జంప్ చేస్తారు, మధ్యలో చాలా మంది వదిలేశారు. ఎవరండి? రెబెకా గారు, ఓకే. దెబోరా, ఓకే. మిరియామ్, ఓకే. రూత్ గారు, నయోమి, రెబెకా గారు, వెరీ గుడ్.
ఎగోబెత్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నేను ఉట్టిగానే అడగట్లేదండి, మీరు ఎవరో చెప్పారు వెనకాల. అవ్వ బెస్ట్ మదర్ అంటున్నారమ్మ మీరు. అలా కాదు అంటే అక్క ఎలా చెప్పారో నాకు తెలియదు కదండి. ఏదో పాయింట్లో అవ్వమ్మ గారు చేసిన మంచి పనికి, బిడ్డలను పెంచడంలో ఆ తల్లి చేసిన మంచి పనిని బట్టి అక్క చెప్పండొచ్చు కదా. రైట్. సో నేను ఎందుకు ఈ విషయాన్ని అడుగుతున్నాను అని అంటే, మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాగ అక్క యెహోవా గారి గురించి చెప్పారు. అంటే ప్రత్యేకంగా ఒకరొకరి గురించి మాట్లాడుకుంటున్న టైం లేదు, కానీ క్లుప్తంగా 2 మాటలు ముగిస్తాను. ఓకే, మొదటిగా మీరు చెప్పిన పేరు సారమ్మ గారు. అసలు ఏమైనా అవకాశం ఉందండి తల్లి అని అనిపించుకోవడానికి? తల్లిగా పిలువబడడానికి 25 సంవత్సరాలు వెయిట్ చేసింది. మనకు వాళ్ళ బెస్ట్ మదర్గా మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటి పేరు సారమ్మ గారి పేరు వస్తుంది. ఒకవేళ మనం ఏదైనా కేటగిరైజ్ చేయాలి అని అంటే 25 సంవత్సరాలు దేవుడు 15 సంవత్సరాలు తన వాగ్దానాన్ని పునరుద్ధరించడానికి, ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ వెయిట్ చేయడానికి అంత విశ్వాసం దేనికోసం అంటే ఇస్సాక్ గారి ద్వారా, యాకోబు గారి ద్వారా, యోసేపు గారి ద్వారా, దావీదు గారి ద్వారా ఈ వంశావళిలో యేసుక్రీస్తు ప్రభువు వారిని మనకు అందించిన. హల్లెలూయా. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు అలా పెళ్ళైతే ఇలా పిల్లలు పుడుతున్నారు అని అనుకుంటున్నారు, కానీ చాలా మంది ప్లానింగ్స్ తోటి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది డిలే చేసి తర్వాత మెడిసిన్ వాడి చాలా గందరగోళంగా ఉంది. అయితే ప్రతి విషయం దేవుని చిత్తములోనే ఉంది. ప్రతి విషయం దేవుని చిత్తంలోనే ఉంది. దేవుని చిత్తంలో కాకుండా ఏ విషయం మన జీవితంలో జరగదు. సారమ్మ గారు అంతకాలం వెయిట్ చేశారు. 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత దేవుని వాగ్దానాన్ని సారమ్మ గారు నవ్వుతూ తీసుకున్నప్పటికీ తన బిడ్డను చూసుకున్న తర్వాత యోహాను సువార్తలో మంచి మాట, నాకు తల్లి తన బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డను చూసి తన బాధ అంతటిని మర్చిపోతుంది. ఎందుకంటే తన ద్వారా ఒక బిడ్డ బయటకు వచ్చాడని తను 9 నెలలు కానీ లేకపోతే ఇంకా లేబర్ పెయిన్స్ వస్తున్నప్పుడు ఎంత భరిస్తారండి ఆ పెయిన్. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ ఆర్డర్లో మనం వెళ్ళిపోతే సారమ్మ గారు కానీ, రెబెకా గారు కానీ, రేచెల్, లేయా, రాహేలు, లేయా కాబట్టి తర్వాత ఈ ఆర్డర్లో మనం చూసుకుంటే చాలా మందికి మనకి కనిపిస్తున్నారు. రూత్ గారి దగ్గర నుంచి ఎస్తేర్ గారు కానీ ఈ ఆర్డర్లో అలా ముందుకెళ్ళిపోతే మీరు ఎలిజబెత్ గారు, మరియమ్మ గారు కాన్వర్సేషన్స్ వింటున్నప్పుడు 6 నెలలు పెద్ద ఎవరు? యోహాను, యేసుక్రీస్తు కంటే. ఎందుకంటే ముందుగానే ఆయన కోసం ఒక మంచి దారిని సిద్ధపరచడానికి ఆయన ముందు వచ్చారు. ఎప్పుడైతే ఆ మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ కడుపులోని శిశువు గంతులు వేసింది. కానీ మదర్స్ డే అంటే మాకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే మీరు బాగా విన్నారు. బైబిల్లో మనకి నిర్గమకాండం దగ్గర నుంచి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల దగ్గర నుంచి తదనంతరం నీ తల్లి నీ తండ్రిని సన్మానించు, నీ దీర్ఘాయుష్మంతుల ప్రకారం నీ వారిని సన్మానించు. ఎవరైతే నీ తల్లిని తండ్రిని సన్మానించరో, వృద్ధాప్యంగా ఉన్నప్పుడు వారిని చేర్చుకోరో, లోయ కాకులు వారి కన్నులను పెరుగును అనే మాటను మనం చూస్తాం. అలాగే మనం ప్రతి వాక్యాన్ని చదువుతున్నప్పుడు వారి యొక్క స్థానాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఒక బిడ్డ చెడిపోవాలన్నా, ఒక బిడ్డ ఆశీర్వదించబడాలన్నా, బాగుపడడం కాదండి, ఆశీర్వదించబడాలన్నా తల్లి యొక్క. నేను చాలా సంతోషంగా మీ ముందు నిలబడి చెప్తున్నాను. మా అమ్మగారు నా చిన్నప్పటి నుంచి ఉదయం 5 గంటలకు లేచి కన్నీళ్ళతో నా దగ్గర, మా అన్నయ్య దగ్గర, మా అక్క దగ్గర ప్రార్థన చేశాను. నేను ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్ వచ్చి మధ్యలో ఎలా ఉంటారండి పిల్లలు, అలాగే నేను కూడా ఉన్నాను. కానీ నా పెళ్లి చేసిన ప్రార్థన ప్రవాహానికి నేను దేవుని సన్నిధికి తీసుకురాబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను చాలా సంతోషంగా నా తల్లిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఆమె ప్రార్థన బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె మమ్మల్ని పెంచిన విధానాన్ని బట్టి దేవునికి మేము స్తుతులు చెల్లిస్తూ
మరి ప్రతి ఒక్కరూ వాక్య ఆధారితమైన తల్లిగా మన బిడ్డలని వాక్యములోను, దేవుని ప్రార్థనలోను, ఆరాధనలోను, దేవుని నామందులు భయభక్తుల్లో పెంచలాగిన మీరందరికీ ప్రభు పరిశుద్ధాత్మను తోడుగా ఉండాలని మీకు కోరుకుంటూ, మరి పొద్దున్నే నేను ఫొటోస్ చూశాను. మీ పాస్టర్ గారు వరుస పెట్టి 1 గంట కూడా ఖాళీ లేకుండా మార్నింగ్ నుంచి అన్ని చర్చెస్లోనూ చక్కటి వాక్యాన్ని వాక్య పరిచయం చేస్తా ఉన్నారు. ప్రభు మరి వారికి తోడుగా ఉండి వారి ప్రయాణంలోను, వారి ఇంటికి వెళ్ళిన ఆ పనుల విషయంలోనూ మరి సంపూర్ణమైన తన చిత్తాన్ని జరిగించలాగిన, అలాగే సంఘం గురించి మేము ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నానండి. అంత మాత్రమే కాదు, స్త్రీల ఆదివారం జరుపుకుంటున్నటువంటి మీకు మరొకసారి ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో శుభాభివందన తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మదర్స్ డే కూడా పురస్కరించుకుని మీ అందరికీ కూడా శుభాభివందనాలు చెల్లిస్తా ఉన్నానండి. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి, సన్నిధిని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థలమై ఉన్నామండి. ఎందుకంటే మరి దినాన్ని, సమయాన్ని, క్షణాన్ని చూడాలని అనేక మంది ఆశించి నిద్రించి ఉండవచ్చు. వారికంటే మనం ఎంత మాత్రము శ్రేష్టం కాదు, గొప్పవారం కాదు. తండ్రి అని పిలిచడం కూడా మనము యోగ్యత లేని వారు. పరిసైడు సొంకరి దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు కదండి. సొంకరి పరిసైడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడండి? సొంకరి ప్రార్థన ఆలకించాడు. కాబట్టి మనము పరిశుద్ధ ఆలయానికి వచ్చే ముందు ప్రసంగిలో ఉంటుంది కదండి, మీ దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మనము మరి లోపలికి అడుగు పెట్టక ముందే మన హృదయాంతరంగాలని పరిశుభ్రపరచుకుని, దేవా ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చినటువంటి సన్నిధిని బట్టి నీకు స్తుతి చెల్లిస్తా ఉన్నాను, ఇచ్చినటువంటి పరిశుద్ధ దినాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తా ఉన్నాను, ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి. ఎంతో మందికి లేదు ప్రభా, కానీ నీకు నన్ను ప్రేమించి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నీకు నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నానని మనము ఆలయంలోనికి రాకముందే మనం దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించే వారుగా ఉంటున్నామండి. ఎందుకంటే దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాం కదండి. ఏమి సంభవించిన మనకైతే తెలియదు కనుక మనం మెళకు కలిగి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. భక్తుల విషయం అంటాడు కదండి, యెహోవా మీకు సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి అంటున్నాడు కదండి. మనం సమీపంగా ఉంటున్నాం. ఎందుకంటే మరి కొంతకాలంలో మనకు వాక్యము కొరకు ఏ దినాలు మనం చూడవలసి ఉండాలేమో అది మనకు తెలియదు. కానీ మరి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. మనం ఈ లోకంలో ముందుకు సాగినట్లయితే మరి మధ్యాహ్నం వాడి దేవుడు మనందరినీ తేరి చూస్తా ఉన్నాడండి. మనం ఏ రీతిగా ఉన్నామో, మనం ఏ రీతిగా పరిశుద్ధాలయంలో కూర్చున్నామో, మన తలంపు, మన ఊహ మనుషులైతే చూడలేరు, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాలను మనం పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని మరి దేవుని వాక్యాన్ని మన హృదయాంతరంగంలో భద్రం చేసుకునే వారంగా మనం ఉండాలి. మరి పరిచయ గ్రంథంలో ఉంటారు కదండి, సంఘములకు ఆత్మ చెప్పించున్న మాట గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మధ్యాహ్నం వేళ మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు మన చెవులు కూడా ఎలా ఉండాలండి? వినగల చెవులుగా ఉండాలి. అప్పుడు మన వాక్యాన్ని విని దాన్ని నెమరేసుకుని ధ్యానించుకున్నట్లయితే మన వాక్యపు వెలుగులో మన జీవితాలను, ఒకవేళ మనం తూలిపోయినా, జారిపోయినా, తొట్టిల్లిపోయినా, ప్రభు నేను తూలిపోతున్నానేమో, జారిపోతున్నానేమో, తొట్టిల్లిపోతున్నానేమో, ప్రభు నన్ను లేవనెత్తు, నన్ను సరిచెయ్యి అనేసి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనను నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనకి ఒక నావికగా మనకు ముందుకు సాగిస్తూ ఉంటాడు మన జీవిత యాత్రలో. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, సముద్రంలో నావ ప్రయాణం చేస్తూ ఉంటుంది. దానికి ఏముంటుందండి? చిన్న చొక్కాని ఉంటుంది. అది యువతల నుంచి అవతలికి చేరాలని అంటే దాని ద్వారా అది చేరగలుగుతుంది. కాబట్టి మనం కూడా అశాశ్వతమైనటువంటి లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇది మనకి శాశ్వతమండి కాదు. మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? పరలోకంలో ఉన్నది. కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. కాబట్టి
మనం కూడా దేవుడు ఏమంటున్నాడు పేతురు భక్తుల ద్వారా, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి అట్టి పరిశుద్ధత కలిగి మనం ముందుకు సాగినట్లయితే మన దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనం అందరం వారసులుగా ఉంటామండి. కాబట్టి సంగములతో ఆత్మ చెప్పించున్న మాట చెప్పుగలవాడు వినుగాక కదండి. మరి గతించిన ఆదివారం మరి ఏమి వాక్యం విన్నారు? సంగములతో ఆత్మ చెప్పించున్న మాట చెప్పుగలవాడు వినుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి గతించిన వారంలో ఏమి వాక్యం విన్నారు? రక్షణ గురించమ్మా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూసినట్లయితే, విశ్రాంతి దినమున గవిని దాటి విశ్రాంతి దినమున చదవండి అదేనండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని పని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ నిలిచుండేది. ఆమె ఉదారంగు పడిని అమ్ము దూతైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచికరే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. చాలమ్మా, 7 వాక్యాలు దీవించుగాక. విశ్రాంతి దినమున మరి అక్కడ ప్రార్థన జరుగుతున్నది అని అనుకుని కొందరు స్త్రీలు అక్కడికి వెళ్ళారు పౌలు దగ్గరికి కదండి. మరి చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక అని మనం విన్నాం. మరి ఇప్పుడు ఎవరు విన్నారండి వాక్యం? లూదియా విన్నది. లూదియా హృదయంలో ఆ వాక్యాన్ని భద్రం పరుచుకుంది, వాక్యం ద్వారా విశ్వాసం ఇచ్చింది, విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుంది. తన మాత్రమే కాదు కానీ తన ఇంటి వారందరి వరకు రక్షణలోకి తీసుకొచ్చిందండి. ఎంత గొప్ప ధన్యత. లూదియా ఒక త్రీదేల పట్టణస్థురాలు, తన ఓద రంగు అమ్ము పొందుకునేటువంటి ఒక స్త్రీ. తన దినదినము తన పని చేసుకుంటానే ఉంటుంది. కాబట్టి చేసుకున్నా కూడా విశ్రాంతి జరిగి ఎంతో వేదన పడి ఆశతో మరి దేవుని సంఘానికి వచ్చింది తను. ఎందుకంటే దేవుని వాక్కుల ద్వారా హృదయాలు పట్టబడతా ఉంటాయి. ప్రభువా, ఏ వాక్యంతో మీరు నాతో మాట్లాడుచున్నామని మనం మాట్లాడినట్లయితే దేవుడు మన హృదయానికి తగినటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. మరి నిజంగా లూదియా మరి పౌలు చెప్పిన మాటలేమి లక్ష్యం ఇచ్చిందండి. లక్ష్యము, విశ్వాసము, నమ్మకము కదండి. కాబట్టి తనతో పాటు తన ఇంటి వారందరి వరకు కూడా ప్రార్థన చేసింది. మరి మనము ఎట్టి ప్రార్థన చేస్తా ఉన్నామండి. మన కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, మన భర్త కొరకు, మన సంఘం కొరకు, సంఘ నాయకుల కొరకు, మన పట్టణం కొరకు, మన దేశం కొరకు ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. చేస్తున్నారని నేను చెయ్యొద్దని చెప్పనండి. మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఎందుకంటే కడప కాలంలో ఉన్నాం కనుక తల్లి యొక్క బాధ్యత ఎంతంటే ప్రాముఖ్యంగా ప్రార్థన. మనకి ఏ అవసరమో దేవుడికి తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. మనం అడగకముందే మనవి ఆయనకి తెలుసు. మన తలంపులు పుట్టక ముందే ఆయనకు సమస్తము తెలుసు. మనకి ఏది కావాలి, గృహం కావాలా, ఉద్యోగం కావాలా, ఏమి కావాలి అని అడిగినప్పటికీ దేవుడు సమస్తమును సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. జీవం గల మంచి కాపరి యేసయ్య. అంటే యేసే మనకు ఉండగా భయం లేదు, దిగి లేదు, చడియం. కానీ మనము నిత్యము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ఎట్టి ప్రార్థన అంటే ఒకసారి మనం చూద్దాం. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18, 19 చదువుతున్నామండి. శివన్ కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహములే దివారాత్రములు కన్నీరు కారణము, విరమము కలగనీయకము, ఈ కన్నీటి పాపమును నీవు లేచి మొరపెట్టము. నీవు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమున కుమ్మరించుము. నీ ప్రతిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన ఎత్తుము. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మనం ఏ రీతిలో మొరపెట్టాలో. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఒకవేళ ఆ రీతిగా మొరపెట్టకపోతే కనుక ఎప్పటి నుంచి అయినా మనం దేవుని సన్నిధిలో ఏ రీతిగా మొరపెట్టాలో దేవుడు మనకి
చూపిస్తా ఉన్నాడండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సీయోనుకు మరి ప్రాకారమా, నది ప్రవాహములు దివారాత్రము కన్నీరు ఆననిమ్ము. దివారాత్రము కదండి, దివారాత్రము. మీకు ఒకవేళ ఇంకో చెయ్యి ఏంటంటే ఎలా చెప్తుంది, దివారాత్రం ఎక్కడ ప్రార్థన చేస్తామండి, మేము పొద్దున్న లేసిన పనికి వెళ్ళిపోవాలి కదండి, అక్కడ మేము ఎలా చేస్తామండి కదా. మీకు సమయం ఉంటుంది, ఎందుకంటే మీరు అక్కడ పని చేసుకున్నా ఏ వంట చేస్తున్నప్పుడు ఏదో ప్రభా సహాయం చేయండి, వేసే నీకు స్థుతులైనా స్తోత్రులైన దయగలిగి కుటుంబాన్ని విడిచి వచ్చాను ప్రభా, కాపాడేసి ఎప్పుడైనా చదువుతో సహాయం చేయండి. ప్రతి నిమిషము కూడా మనం ఎంతగానో దేవుని స్థుతించే వారంగా ఉండాలి. కొద్ది కాలంలో మనకంటే ముందుగా లేచి ఆకాశ పక్షులు, భూములని జలసరాలు దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉంటాయంటండి. నిజంగా అవి స్థుతిస్తూ ఉన్నాయంటే మరి తన చేతితో మనల్ని చేసిన దేవుడు, తన జీవాన్ని మనలో ఉండిన దేవుడు, తన పోలికగా చేసుకున్నటువంటి దేవుడు మనల్ని చూసి దాన్ని ఎంత సంతోషించాలండి. ఒక్కసారి మన మధ్యాహ్నకాలం సమయంలో ఆలోచిద్దామండి. మనం ఈ స్థితిలో ఉన్నాం, గృహాన్ని ఇచ్చాడు దేవుడు, మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు తన కృపలో అనుగ్రహించాడు. మరి మనము ఎన్ని స్థుతులు చెల్లించే వారంగా ఉంటున్నాం? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందామండి. మన హృదయాలకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, లేకుంటే ఏ రీతిగా ఉంటున్నాం కదా. మరి మాకు భక్తులైనటువంటి రాజు అయినటువంటి సొలొమోను అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సామెతలు 14లో ఉంటాం కదండి, 3 రకాల చేతితో తన ఇల్లు ఓడబెట్టుకుంది. మరి జ్ఞానం కలిగినటువంటి స్త్రీల వలె మనం ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలండి. ఎందుకంటే మరి ఆ ప్రార్థన సమయాన్ని మన దేవుని సన్నిధిలో గడపలేకపోతే మన జీవితాలు వ్యర్థమండి. మనం ఎంత సంపాదించుకున్న ఈ లోకంలో మనకి శూన్యమేనండి. ఎందుకంటే దేవుడు ప్రార్థన మనం లేకపోతే, ప్రార్థన లేకపోతే అది వ్యర్థమేనండి మన జీవితం. ఎందుకంటే ప్రార్థన వల్ల మనం సమస్తాన్ని పొందుకోగలం. అది నేను చెప్పగలనండి ధైర్యంగా. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నేను పొందుకున్నానని మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధ ఆలయంలో నేను గంటపదిగా చెప్తానండి. సమస్తం కూడా ఏది కావాలని దేవుని అడగలేదు, కానీ తలంపు పుట్టకు ముందు పెరిగిన దేవుడు సమస్త ఈవులు తాళంగా చేసేసాడు. దేవుడు నా మనకి మహిళ. నాకేం గవర్నమెంట్ ఉద్యోగాలు కాదండి. నేను నా యజమానుడు నర్సాపురం క్రిస్టియన్ హాస్పిటల్లో 37 సంవత్సరాలు పనిచేస్తామండి. క్రిస్టియన్ హాస్పిటల్ అంటే మీకు తెలుసు కదండి, గవర్నమెంట్ కాదు కదా. అయినప్పటికీ దేవుడు ఏమి కావాలి, బిడ్డలకి ఏమి కావాలి, మాకేమి కావాలి, ఉంటాయి గృహం ఉందండి, అన్ని దేవుడు సమృద్ధిగానే దయచేశాడు. బిడ్డల పట్ల ఈవులు ఇచ్చాడు. నేను అడగలేదు బిడ్డలకి ఈవులు కావాలని. ఒకటే ప్రార్థన, ప్రభువా నీది కలిగి బిడ్డలు జీవించాలి, తొట్టిలు పోకుండా సహాయం చేయండి. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు వారి యొక్క స్కూల్లో కానీ కాలేజీలో కానీ శత్రువు ముట్టకుంటున్నట్లు సహాయం చేయ ప్రభువా. నేను దినమంతా పని చేస్తుందని హాస్పిటల్లో చేసిన పనిలో ఒక పక్క పని చేసుకుంటాను, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాం. లేదండి ప్రార్థన ఒకటే ప్రార్థన. మా పిల్లలైన వాళ్ళు ఏంటక్క అందరూ సమయం ఉంటే పండుకుంటున్నారు, మీరేంటి రాజుకు రాజు ప్రభువుకు ప్రభు అని అర్థమాన్ని ప్రార్థన చేస్తున్నారు ఏంటక్క? తప్పు. ఆ రీతిగా మనం మాట్లాడకూడదు. ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నారని అంటే కేవలము దేవుని మహాకృప. అంతకన్నా మన స్వనీతి కాదు, మన భక్తి కాదు, ఎంత మాత్రం కాదు. కాబట్టి ప్రార్థించాలి మనం తల్లిగా. ఈ మదర్స్ డే సందర్భంగా, స్త్రీల ఆదివారం సందర్భంగా భారంతో చెప్తున్నాను మీకు. 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నాను. ఏమన్న సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రాతకాల సమయం మీకు దొరకకపోవచ్చు, తర్వాత మీకు ఏ సమయం ఉంటుందో మీకు తెలుసు. కనీసం 1-2 పాటలు దేవుని స్తుతించాలి, వాక్యం చదవాలి. వాక్యం దొరికేవాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయ స్థితి ఏ రీతిగా ఉందో తేలి చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఉన్న సమయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. సమయ పనులు ఉంటాయి, కానీ త్వరగా మన పనులు కట్టబెట్టి దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనని సంతోషించి ఆనందించేవాడుగా ఉంటాడు. చక్కగా చెప్తున్నాడు కదండి వాళ్ళ అపవాక్యంలో, మరి విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టి. చాలండి, పసిపిల్లల ప్రాణం కొరకు మనం చేతులు ఆయన తట్టు కట్టాలి. మరి ప్రేర్ చేసినప్పుడు మనము ఈ లోకమైనటువంటి మనుషుల వైపు చేతులు సాపకూడదు. ఎందుకంటే మన మనుషుల వల్ల మనకి ఏం ఉపయోగం కాదు, కానీ మన 2 చేతులు పైకెత్తి ప్రభువా
సహాయం చేయండి. ఈ సమయంలో నేను మోకాళ్ళని ప్రార్థిస్తా ఉన్నాను. నా విజ్ఞాపన మీరు ఆలకించండి, ప్రతిఫలం దయచేయండి. మరి 2 చేతులు మోకాళ్ళు దేవుని కట్టి మన మనకి ప్రార్థించినట్లయితే దేవుడికి సమస్తము తెలుసు. మనకి ఏం కావాలి దేవునికి తెలియదా? ఈ లోకమైనటువంటి పిల్లలకి మనం ఏ అవసరత కావాలో మనం తీర్చగలము, కానీ ఒక్కొక్కసారి తీర్చలేము. కానీ మన ప్రియ పరలోకపు తండ్రి ధారాళంగా దయచేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి మరి ఈ శ్రీల ఆదివారం జరుపుకునేటువంటి ప్రతి ఒక్కొక్కరికి మరి భారంతో చెప్తా ఉన్నాను, ప్రార్థించాలి. కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, భర్త కొరకు, మరి మన ఆశ పరలోకి వెళ్ళాలని కదండి. కాబట్టి కుటుంబంగా మనం ఎత్తపడాలి. నోవహు ఎంతో ప్రయాసపడ్డాడు కదండి. 8 దినాలు ప్రయాసపడ్డాడు, చెప్పాడు, కానీ విన్నారండి? వినలేదు. తను, తన భార్య, 3 కొడుకులు, కోడళ్ళు మాత్రమే ప్రవేశించారండి వాడలోకి. కాబట్టి అనాశ కూడా అంతే కదండి. మనం కూడా అటు రీతిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని మరి మనము ఈ రీతిగా ప్రార్థన చేసి మరి దేవునిలో మన ముందుకు సాగివాడంగా ఉండాలని ఆశపడతామనండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 వరకు చూద్దామండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతముకు వెళుచుండగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట నేను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె తమ వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఆమె కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థతమైనది. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అపోస్తలుల కార్యంలో మరి యూదయ హృదయం తెచ్చుకుని తను తన ఇంటి వారిని రక్షించుకున్నాడండి. రెండవదిగా చూసినట్లయితే మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా కన్నీరు కార్చాలి, మన విజ్ఞాపన ఏ రీతిగా ఉండాలి మనం చూసామండి. మరి ఆ విజ్ఞాపనలో ఈ కానాను స్త్రీ ఏ రీతిగా అడుగుతుందండి? ప్రభువా, ఇది ఈయనకని అడిగిందండి? అడిగింది. కానీ ఎంతగానో అంటుంది, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, మన కుమార్తె దెయ్యం పట్టి బహు బాధలు పడుచున్నదని. అందుకు ఆయన ఆమెకు ఒక మాట అయినను చెప్పండి. అయినా కూడా ఆమె ఇంకా ప్లీజ్ అడుగుతా ఉంది, దావీదు కుమారుడా కరుణించయ్యా, దావీదు కుమారుడా కరుణించని కేకలు వేస్తున్నప్పుడు దేవుడు ఆమె మాట విన్నాడు కదండి. విన్నాడు. తనను బట్టి తన కుమార్తెను కాపాడాడు, స్వస్థపరిచాడు. కాబట్టి మనము కూడా ఒకసారి అడిగి ఊరుకోకూడదండి, మాటికి అడుగుతూ ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు మనం అడగరా, అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు మనం కూడా ఆ సమయంలో దొరకకపోయినా ఇంకొక సమయంలో మనం ఇవ్వగల స్థితిలో ఉంటాము. మన ప్రియ పరలోకపు తండ్రి మళ్ళీ పరీక్ష చేస్తూ ఉంటాడు. అసలు మన ఈ కుమార్తె ఏ రీతిగా ప్రార్థన చేస్తుంది, ఒకసారి అడిగి ఊరుకుంటుందా, రెండోసారి అడిగి ఊరుకుంటుందా, మూడోసారి అడుగుతుందా, లేకుంటే మాటికి అడుగుతూ ఉంటాను కదా. మరి మాటికి మనం దేవుని సన్నిధిలో బిడ్డల రక్షణ గురించి ప్రాముఖ్యంగా కడపరి కాలంలో ఉన్నాం కాబట్టి బిడ్డల రక్షణాన్ని మన దేవుని సన్నిధిలో నాదిగా విజ్ఞాపన భారంగా చేసే స్త్రీల వలె మీ కానాను స్త్రీ ఏ విధముగా భోజనంగా దేవుని పాదమును పట్టుకుని ఆకాశమైన సింహాసనది భూమి ఆయన పాదపెట్టి మీదది కనుక మనం ఆయన పాదముల చెంత చేరి కన్నీటితో ఆయన పాదాలు కడిపినట్లయితే మరి పాపాత్ములైన స్త్రీ ఎంత కన్నీరు కాల్చిందండి కదండి. కన్నీటితోనే పాదాలు కడిగేసిందండి. ఒక మగ్గు వాటితో సరిపోతాయండి,
సరిపోవు, లేకపోతే ఒక ఇంకా దేనికని ఇచ్చినా కూడా సరిపోవు. కానీ మరి ఆమె యొక్క కన్నీరు ద్వారా యేసు పాదాలు కలిగింది. ఎంత గొప్ప శక్తి కృపను తను పొందుకున్నదండి. కాబట్టి తన పేరు జీవ గ్రంథమందు లిఖింపబడిందండి. ఆమె పాపాత్మురాలే అయినప్పటికీ దేవుని యొక్క పాదములు చెంత చేరి తన పాపాలన్నిటినీ దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు త్రోసివేశాడండి. త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదండి, జీవగల దేవుడు, పరలోకపు తండ్రి, మన సమీపమైనటువంటి దేవుడు మనం అడిగితే కాదనేటువంటి వాడు ఎంత మాత్రము కాదు. మనుషులైతే అయ్యో ఈవిడ అని చెయ్యట్టు చూపిస్తారు, కానీ మరి తండ్రి అయితే మరి తన మనలను హత్తుకుంటాడండి. తల్లి తండ్రి మరిచినప్పుడు దేవుడు మనలను మరిచేటువంటి వాడు ఎంత మాత్రము కాదండి. ఎందుకంటే మరి తన స్వహస్తత్వమని చేశాడు కాబట్టి తన జీవై మన ఉన్న దేవుడు, తన పోరులు చేసినటువంటి దేవుడు వెనుమెల్ల చెయ్యి చాపి మనం పిలుస్తా ఉన్నాడండి. ప్రియ కుమార్తె రామ, నీకేం కావాలి, నీకేం అవసరత ఉన్నదో నేను ఎరిగిన దేవుడుగా ఉంచినాను కనుక నీవు నా పాదములు చెంత చేరి గోజాడినట్లయితే కానా స్త్రీ గోజాడింది, ఆ రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో గోజాడినట్లయితే దేవుని యొక్క వద్ద నుంచి మనము ప్రతిఫలము పొందుకునే వారుగా ఉంటామండి. మరి మనము మరి ఏ రీతిగా ఉండాలి? కీర్తన గ్రంథంలో ఉంది కదండి, 140 కీర్తనలో ఉంటుందండి. తనకు మరపెచ్చు వారికి అందరికీ, తనకు నిజముగా మరపెచ్చు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడండి. సమీపంగా ఉన్నాడు. మనం పిలిస్తే పలికేటువంటి దేవుడు. మనుషులైతే పిలిచిన పలకరు, ఎందుకంటే వాడికి ఉన్నటువంటి డబ్బులు బట్టో, లేకపోతే వాడికి ఉన్న ధనాన్ని, వాడికి ఉన్నటువంటి ఆస్తిని బట్టో ఒక్కొక్కసారి మనం పిలిచిన మనంగా చూడలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి. కానీ దేవుడు అంటే స్థితి మనం ఉంచలేదు, తన ప్రియ కుమారుడిగా చేసుకున్నాడు. పేద పత్రికలో ఉంటారు కదండి, మీరు రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారని ఉంటుందండి. పేదల పత్రిక చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పేదల పత్రిక 2:9 ఉంటుంది. కాబట్టి అట్టి పరిశుద్ధ జనముగా చేసుకున్నటువంటి దేవుడు మనల్ని ఎంత మాత్రమును విడిచిపెట్టే దేవుడు కాదండి. తల్లిదండ్రులు విడిచినా, బంధువులు విడిచినా, ఎవ్వరు విడిచినా కానీ దేవుని యొక్క మహాప్రేమ అది ఎంతో మరి మనము వర్ణించలేమండి, అది ఊహించలేము. అది మనకు మరి దేవుడి లోకముని ఎంతో అంటున్నాడు, ఎంతో అండి, అది కొలత లేదు, ఆ ప్రేమకు హద్దు లేదు. అట్టి ప్రేమ మనకి ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నప్పుడు మనం ఇంకా దేవునికి సమీపస్తులుగా కడవరి కాలంలో ఉన్నాం. కాబట్టి ఏమి తిందుమో ఏం ధరించుకుంది మనం కాదు, కానీ మరి దేవుని కొరకు మేము ఏ రీతిగా ఉన్నాం ప్రభా, నా కుటుంబం ఏ రీతిగా ఉన్నది, నా సంఘం ఏ రీతిగా ఉన్నది, నా సంఘ పరిచారకులు వారికి పరిచర్య ఇంకా ముందుకు సాగాలి, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి కుటుంబం రక్షింపబడాలి ప్రభా అని ఒక్కొక్కరి కుటుంబం వరకు ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోవాలి. తప్పగా మనం వచ్చేపోవటం కాదండి, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి సంఘమంతుల కోసం ప్రార్థన చేసుకోవాలి. వాడికి ఏదో అవసరం ఉందో ప్రభా అవసరం తీర్చండి, వాళ్ళు ఇలా ఉన్నారో బలపరచండి, శక్తి ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. మరి మన ఆది పిల్లలు మనం చూసినట్లయితే తెలుసు కదండి, మరి అమ్మ తను కూడా దేవుని మాటను ఆధ్యాత్మికమైన పాపం కదండి, దేవుడు చెయ్యకూడదు అన్నటువంటిది ఆవిడ చేసింది. కాబట్టి తినకూడనటువంటి ఆ పండును తిని తన భర్త కూడా ఇచ్చింది కాబట్టి ఆజ్ఞాతి క్రమమే పాపంగా ఎంచబడిందండి. అలాంటి రీతిగా లోతు భార్య కూడా దేవుని మాట వినలేదు. తను కూడా ఏం చేసిందండి, వెనుకకు తిరిగి ఉపస్తంభం అయిపోయింది. కాబట్టి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చాలా థ్యాంక్ యూ. కాబట్టి మన పితరులైనటువంటి అవ్వ, మరి లోతు భార్య, మన ఆది కాలం నుంచి చూసినట్లయితే వారు దేవుని యొక్క మాటకు లోబడలేదు, దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యి
మరి ఏదైనా తోట నుంచి వారు పంపించి వేయబడ్డారు. మరలా ఆదాం వస్తాడేమో కానీ ఇరు ప్రక్కల కట్టెల జ్వాలలు దేవుడు నియమించాడండి. కాబట్టి వాళ్ళని మనకు దృష్టాంతంగా ఈ గ్రంథంలో రాయబడిందంటే మన వాక్యాన్ని చదివి విడిచిపెట్టి కాదు, కానీ నిజమే దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? ఇది చేయకూడదు అని మనకు తెలుసు కదండి. చిన్నపిల్లలు అయితే చేయకూడదు అని చెప్పిన వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు, ఆ రీతిగా వారు ప్రార్థించలేదు కాబట్టి. కానీ మనకు దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఆ రీతిగా చేయకూడదు. ఎందుకంటే వారు దృష్టాంతంగా ఉన్నదంటే నీవు ఆ పండు తిన దినం నిత్యంగా చచ్చేది అని దేవుడు చెప్పాడు. మరి అది తలంపు రాలేదండి ఆదాం గారికి. తన భార్య తీసుకొచ్చి ఇచ్చింది, కానీ ఏం చేయాలి? అయ్యో దేవుడు తిన్నా నీకు నిత్యంగా చచ్చేది అని అన్నాడు. కాబట్టి అది తినకూడదని చెప్పినట్లయితే ఆజ్ఞాతిక్రమము పాపము కాకున్నట్లయినండి. కానీ పండు తిన జన్మన చస్తావని చెప్పినప్పటికీ దేవుడు వాటికి లోబడక వారు అవిధేయులై ఉన్నారు. మరి అట్టి అవిధేయత స్థితి మనం కూడా కలిగి ఉన్నామా? మధ్యాహ్న కాల సమయంలో మన హృదయాన్ని మనం పరిశీలించుకుందామండి. మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవిధేయత కలిగి ఉంచున్నామా, విధేయతలుగా ఉంచున్నామా? సామెతలు ఉపయోగంలో ఉంటారు కదండి. నీకో ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, ఆమె కుమారులు ఆమెను లేచి ధన్యురాలందరూ. ఎంత గొప్ప కృపండి ఆవిడికి కదండి. యెహోవాని భయభక్తులు కలిగి ఉన్నది. ఆమె కుమారులు ఆమెను లేచి అమ్మ నీవు ధన్యురాలు అన్నారు. అదంతా నిజంగా గొప్ప కృప. అది మాట యెహోవాని భయభక్తులు కలిగి ఉండటమే మహా గొప్ప కృప. కానీ కుమారులు కూడా లేచి నీవు ధన్యురాలు అన్నారు. కాబట్టి అట్టి ధన్యత ఆ వాక్యం మనం చదువుతున్నాం, అనేక పర్యాయాలు చదువుతాము. మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు మనం ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటున్నాం, మనకి తెలుసు వాక్యాలన్నీ. కాబట్టి చదువుకుంటున్నాం కరెక్టే, కానీ చదివింది ఎంతవరకు మనం అన్వయించుకోగలుగుతున్నాం? నిజమే ప్రభువా యెహోవాని భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు కదా. ఆరు భయం ఉందా, భక్తి ఉందా? భక్తి ఉంటే భయం లేదా, భయం ఉంటే భక్తి లేదా అని హృదయాన్ని మనం ఒక్కసారి పరిశీలించేసుకుంటామండి. దేవుడు అంటున్నాడు యెహోవాని భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు. అట్టిసి నిలబడుతుంది అంటండి కదండి. మరి అట్టి కృప మనం కలిగి ఉండాలంటే మనం భయము భక్తి కూడా కలిగి ఉండాలండి. అయ్యో నేను దేవుడిని చాలా భయం కలిగి ఉంటానండి అంటారు కొంతమంది. మరి భక్తి ఏదండి? భయం కంటే భక్తి చాలా ఎక్కువగా ఉండాలండి. పైకి భక్తి గలవారంగా అనుకునేటువంటి మనం ఇసుకులో ఉన్నామని అంటే మనం ఇసుకేస్తున్నామా నేను చాలా భయంగా ఉన్నానండి అని అనుకుంటే అది సరిపోదండి. దేవుడు తేలి చేస్తూ ఉంటున్నాడు మన ఎంతవరకు మన భక్తి ఉన్నది. మన భక్తి ద్వారా మనం మరి ఇతరులకు మనం ఆదికరంగా ఉంచున్నామా, ఏ రీతిగా ఉంచున్నాం? ఆదికరమైనటువంటి జీవితాలు కలిగి జీవించినట్లయితే మనం ఒక కాంతిలో నుండి అనుకుంటా ఉంటారు చూసేవాడు, నిజమే ఈవిడి దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ, లేదా వీడు క్రైస్తవులే అనేటువంటి మన యోగ్యత మనం కలిగి ఉండాలండి. మనకు మనముగా అయ్యో నేను జీవించేస్తున్నానండి, నేను బ్రతికేస్తున్నాను పర్వాలేదు అని అనుకుంటే కాదు, ఇతరుల పట్ల కూడా అట్టి ప్రేమ కలిగి మనం ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి రెండవ ఆజ్ఞ దేవుడు అంటున్నాడు కదా. ఇది ఆజ్ఞ అంటే అది కమెండ్నెస్ కదా, మీకు ఇస్తున్నాను అది ఇది చెయ్యాలి. మరి చదివేసి అది అవును దేవుడి నీతిగా అన్నాడు కదా, నేను నీ పొరుగు వారిని ప్రేమించి అన్నాడు అని మనం చదువుకుని విడిచిపెట్టి కాదు, కానీ మనము వాక్యానుసారంగా మన జీవితాలను మనం సరి చేసుకున్నట్లయితే దేవుడు మన యందు చూసి సంతోషించి ఆనందించేవాడుగా ఉంటాడండి. మన దగ్గరలో అయితే ఒకసారి మనకు సిలువ అప్పగించారు, కానీ మనము ఒకవేళ దినమంతట్లో మాటి మాటికి సిలువకు అప్పగించేవారుగా ఉంటున్నామా? మన హృదయాల ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన మాటల ద్వారా కదండి. అట్టి రీతిలో ఉంటే మరి దేవుడు మనని ఎంత మాత్రము. కాబట్టి ఒక్కసారి మధ్యాహ్నం వేళ మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. భక్తులైనటువంటి ఇర్మియా ద్వారా అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, చెవికైన మాట ఆలకించుడి. స్త్రీలారా, పురుషులు లేదు కదండి అక్కడ, స్త్రీలారా యెహోవా మాట వినుడి అన్నాడండి. ఎందుకంటే అక్కడ అన్ని తప్పులు చేశారు కదండి. మరి అవమ్మ గారు లోతు భార్య గారు కదా,
కాబట్టి మనకి మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలారా యెహోవా మాట వినుడి. మరి స్త్రీల వల్లే కదండి సంఘము ఈ రీతిగా ఉండాలన్నా, కుటుంబం కట్టుబడాలన్నా, లేకుంటే దేశం మంచిగా ఉండాలన్నా తిమోతి పత్రికలో ఉంటుంది కదండి. మనం క్షేమముగా సౌఖ్యముగా నెమ్మదిగా జీవించాలని అంటే మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలని ఉన్నది. పురుషులు చేస్తారండి, విజ్ఞాపన చేస్తారు, కానీ వారికంటే మనం భారం కలిగి కన్నీటితో మరి పాపాసురుల స్త్రీ ఏ రీతిగా కన్నీరు కార్చి ఆయన పాదములు తడిపి మరి అది ఆమె పేరు మరి జీవగ్రంథంలో లిఖింపబడినదో అట్టి ప్రార్థన మనం కూడా చేయాలని ఈ మధ్యాహ్నం వేళ ఇర్మియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలారా యెహోవా మాట ఆలకించుడి, చెవియొగ్గి ఆయన మాట ఆలకించుడి అని ఉన్నది. కాబట్టి మరి మనం ఇది చదువుకుని విడిచిపెట్టి కాదండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి అంటున్నాడు. మరి వినాలి, మనము చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించాలి. ఎందుకంటే మీరు వాక్యం చదువుతున్నారండి, నేను చదవట్లేదని అనట్లేదు, కానీ వాక్యము చదివిన దాన్ని మనము ధ్యానించాలండి. ఎంతవరకు మన హృదయంలో అన్వయించుకోగలుగుతున్నాము. అనేక పర్యాయాలు మనం బైబిల్ అంతా మొత్తం చదివేసే ఉంటాం, కానీ చదవటం కాదు, చదవటం వేరు, ధ్యానించడం వేరండి. లైన్గా చదివేస్తూ ఉంటాం లైన్గా, కానీ మనం ఒక్కొక్క లైన్ ధ్యానించుకుంటూ మరి ప్రభువా నీ వాక్యం నేను చదువుతున్నాను, ఆయన నీ వాక్యంతో నాతో మాట్లాడు ప్రభా, నీ వాక్యం వెలుగులో నా జీవితాన్ని సరి చేయ ప్రభా. మనం అద్దం ముందుకెళ్ళి చూసుకుంటాం కదండి, శ్రీలంగా అందరం అద్దంలో చూస్తాం ఎలా ఉన్నా నుంచి బయటికి వెళ్తున్నాను కదండి. దానికంటే ముందుగా ప్రాతకాల సమయంలో మరి బైబిల్ చదివి వాక్యాన్ని మనం చదువుకుని దేవునితో మాట్లాడాలి, దేవునితో సంభాషణ చేయాలి. ప్రభా ఇది కాలంలో సన్నిధానం నీకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. ఇటు ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను పెట్టుకోవడానికి నీకు వందనాలు యేసయ్యా. ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు నీ కాపుల, నీ భద్రత నాకు, నా బిడ్డలకి, నా కుటుంబానికి, నా దేశానికి, నా సంఘానికి అందరికీ దయచేయి ప్రభా. భారంతో మోకాళ్ళుని దేవుని సన్నిధిలో నీ చేతులు ఎత్తి ఇలా వాక్యంతో మాట్లాడుతున్నాడు కదా, నీ పసిపిల్లల ప్రాణం వరకు నీ చేతులు ఆయన తట్టెత్తి ప్రార్థన చేయాలి. అట్టి విజ్ఞాపన మనం కలిగి ఉండాలి. శీలంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యానుసారంగా ప్రభువా నిజమే నా తండ్రి, ఒకవేళ ఇప్పటి వరకు నేను ఆ రీతిగా చేయలేదేమో యేసయ్యా, నన్ను క్షమించి మన్నించి ప్రభువా నీ కృప నాకు తక్కువ చేయవద్దు. కానని స్త్రీ అంటుంది, దావీదు కుమారుడా కరుణించుము ప్రభువా. మరి అట్టి ప్రార్థన ఒకసారి చేశారండి. బిడ్డలు బట్టో, భర్తలు బట్టో, కుటుంబాన్ని బట్టో, అత్తమామలు బట్టో ఒకవేళ చేయలేకపోతే కనుక ఈ మధ్యాహ్నం వేళ ఒకసారి మీ హృదయంలో వాక్యాన్ని ధ్యానించుకోండి, భద్రం చేసుకోండి. ఎందుకంటే కాలము సంకుచితముగా ఉన్నది కనుక మరి ఆ కాలాన్ని ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యం అనుసారంగా మనం జీవించినట్లయితే మనం ముందుకు సాగే వారంగా ఉంటామండి. లోక సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలని వారికి ఉపమానము చెప్పాను. ఆ సంగతి మనకి తెలుసు కదండి, స్టోరీ కదండి. మరి విధవరాలు ఇచ్చి మాటికి ఆయన గోజు అంటా ఉంటారు కదండి, ఆయన తీర్చమని కదండి, తీర్చమని కింద లైన్లో ఉంటుంది, అంతా చెప్పుకుంటే అది సరిపోదు కదా. అయితే మన ప్రియ పరలోకపు తండ్రి అంటున్నాడు, ఒకసారి చూడండి 8వ వచనం. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న. చాలండి, థ్యాంక్స్ అండి. మరి ఈ లోకమైనటువంటి మనిషి తనకి ఒకవేళ న్యాయం తీర్చకపోయినా కదండి, కానీ పరలోకపు తండ్రి మనకు
న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. దీర్ఘశాంతము కలిగి ఆయన మన వైపు చూస్తా ఉన్నాడండి. మరి పైవచనం చూసినట్లయితే నా సబ్జెక్ట్ అది కాదు కానీ వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. విసుకక నిత్యము 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 ప్రార్థన చేయుచుండాలండి. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్నకాల స్థానంలో, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. విసుకక నిత్యము, సమయమందును అసమయమందును. మీకు ఎప్పుడు సమయం ఉంటుందో మీకు తెలుసు, మీకు ఎప్పుడు ఏమి ఉంటుందో తెలుసు. ఆ సమయమందు మరి దేవుని సన్నిధిని పోగొట్టుకొనగా మరి దివారాత్రము వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు అని ఉందండి. ధన్యుడు కదా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు 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 ధన్యులు. కలిగిన ధన్యతను బట్టి మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అతి ధన్యత కలిగినటువంటి మనము నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ధన్యత కలిగింది కరెక్టేనండి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, కరెక్ట్. మనం ధన్యత కలిగి ఉన్నాము. అటు ధన్యతను ఏం చేయాలి? నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ధన్యత కలిగినటువంటి మనము ఉన్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకుని, హెబ్రీ పత్రిక 12 వచ్చిన ఉంటాం కదా, విశ్వాసం మనకు కర్తయు దాన్ని కొనసాగించుకునేటువంటి ఏసేపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఓపికతో పరిగెత్తుదాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది పరిగెత్తరంట, మధ్యలో ఎవరు మరి చేతులు ఎత్తలేదు అంటే ఓపిక లేదన్నమాట. అయితే అమ్మ ప్రార్థన చేద్దామండి. ఓపిక కావాలి ప్రభా, పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిగెత్తకపోతే పందెపు రంగంలో మనము గెలవలేమండి. గెలిస్తేనే కదా మనం విన్ అవుతాము, గెలవకపోతే ఓడిపోయినట్టే. మరి పరుగు పందులో పరిగెత్తాలని అంటే కొంతమంది చేతులు ఎత్తలేదు. మనం పరుగు పందులో పరిగెత్తితేనే దేవుని రాజ్యాన్ని చేరుకోగలమండి. బుద్ధిగల కన్యకులు 10 మంది సిద్ధపడ్డారు కదండి, మనకి తెలుసా స్టోరీ చిన్నప్పటి నుంచి. కానీ ఎంతమంది చేరుకున్నారండి? 5 చేరుకున్నారు. ఎందుకంటే వారు సిద్ధపాటు లేని కారణం చేత తమ ఆత్మీయ డ్యూటీని సిద్ధపరచుకోలేదండి వారు. నా చిన్నప్పుడు నాకు అక్కడ రామాయణం చాలా ఇష్టం అండి. అస్తమాన్ని కదేసేసి దాన్ని 10 మంది బుద్ధిగల కన్యకులు ఉంటాయి. నేను వాళ్ళకి దెబ్బలాడైనా బుద్ధిగల కన్యకులు జాయిన్ అయిపోయిందండి. అంటే నువ్వు అస్తమాన్ని అదే వేస్తావా అని, నేను ఇదే వేస్తానండి. అలాంటి చిన్నప్పటి నుంచి దేవుళ్ళనే ఉన్నామండి. ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ. మా పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళంతా చర్చి కట్టించారు. వాళ్ళే చర్చి మెంబర్స్ అండి, పెద్దలే, వాళ్ళే చూసుకునేవారు. కాబట్టి మాకేంటంటే చర్చి మాది కదా, మేమే వెయ్యాలి అని ఇంకా అలాగే నేను బుద్ధిగల కన్యకలో ఫస్ట్ నేను ఉండేదాన్ని. అంటే నాకు చాలా బాగా ఇష్టం బుద్ధిగల కన్యకలని. అప్పుడు ఎదిగిన తర్వాత అనుకున్నాను ప్రభా అదొకటండి. రెండోటి ఏంటంటే స్కూల్ ఫస్ట్ నుంచి కూడా ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటానండి. ఫస్ట్ లైన్లో ఫస్ట్. ఇంకెవరిని కూర్చొనేవాను. ఒకవేళ ఎవరైనా వచ్చి కూర్చునేవాడిని ఏపేసి గెంటేసి కూర్చుంటాను. అదొక ఆనందం అండి. అప్పుడు తెలుగు టీచర్ ఒకసారి వచ్చి, ఏంటమ్మా నువ్వెందుకు వస్తున్నాను ఫస్ట్ బెంచ్లో కూర్చుంటావా, వేరే వాడికి ఇవ్వండి, నేను ఇవ్వనన్నాను. ఎందుకు, నీ తాత కట్టించాడు ఈ చర్చ ఈ స్కూల్ అన్నాడు. నా తాత కట్టించలేదు కానీ నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాను. తర్వాత వచ్చి మళ్ళీ మా చిన్నాన్నగారికి చెప్పాను. వాళ్ళ హాస్టల్ ఉండాలని మా చిన్నగారు అడిగి మా చిన్నాన్నగారు వచ్చి హెడ్ మాస్టర్గా చెప్పారు. ఆవిడకి అదే ఇష్టమండి. చిన్నప్పటి నుంచి ఫస్ట్ దాంట్లోనే కూర్చుంటాను. ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఫస్ట్ బెంచ్లో ఫస్ట్. అప్పుడు అనుకున్నాను ప్రభా ఈ రీతిగా నేను ఇక్కడ పోరాడుతున్నాను, కానీ నేను పరలోక రాజ్యంలో ఫస్ట్గా ఉండాలి. కానీ ఇదెందుకు నాకు తెలియకేమో, అందరితో ఎందుకు నువ్వు ఫస్ట్ కూర్చుంటావని అన్ని చోట్ల కూడా అనుకున్నాను. కానీ ప్రభా ఇప్పుడు కూడా చర్చిలో ఫస్ట్ బెంచ్లో ఫస్ట్ కూర్చుంటానండి. ఎవరైనా వచ్చి కూర్చున్నాను అంటే ఇక్కడ కూర్చున్నారో అనిపిస్తారు, కానీ కొంచెం జరిగిన కూర్చుంటాను. అసలు ప్లేస్ పోగొట్టుకోనండి ప్రార్థన చేసుకుంటాను. ప్రభా ఈ రీతిగా నేను కూడా నీ దగ్గర ఫస్ట్లోనే ఉండటానికి నాకు సహాయం చేయ ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ఆశ చిన్నప్పటి నుంచి అదే ఆశ అండి. బుద్ధిగల కన్యకలు, బుద్ధిగల స్త్రీగా మొదటి నుంచి ఆ రీతిగా విశ్వాస జీవితాన్ని చిన్నప్పటి నుంచి కూడా భయంగానే పెరిగామండి. మరి నాకు 37 సంవత్సరాలు నర్సాపురం హాస్పిటల్లో పనిచేశానండి. 3 బిడ్డలు, పాప 2 బాబులండి. ఒకటే కోరుకునేదాన్ని గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలని ఆశ. కానీ నేను సర్టిఫికేట్స్ మిషనరీస్ ఇవ్వడం కారణం బట్టి ఇచ్చిన దాన్ని
మరి తీసుకోవటం అది కష్టం. ఆయన జాబ్ వచ్చి వెళ్ళలేదండి. కానీ ఒక మట్టికి ప్రార్థన చేసుకుని దాన్ని ప్రభా 3 బిడ్డలు ఇచ్చావు, వాళ్ళు 3 ఇస్తారు, కనీసం 3 కన్నా 6లో 3 కన్నా గవర్నమెంట్ జాబ్ ఈ ప్రభా. ఒకటి ప్రార్థన ఎప్పుడు ఏం అడగలేదు, కానీ దేవుని సన్నిధిలో అది ప్రార్థన చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుమార్తె కూడా గవర్నమెంట్ జాబ్ అండి, కోడలు కూడా గవర్నమెంట్ జాబే. కానీ వీళ్ళు కూడా ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ అని ఆశపడ్డాం, కానీ అది దేవుని చిత్తంలో ఉన్నది. ప్రతిదీ మనమే కోరుకోవటం మంచిది కాదు, దేవుని చిత్తం కాదేమో. ఆ రీతిగా ఇచ్చిన తానా నుంచి దేవుల్లో ఎంతగానో బలంగా కుటుంబం అంతా ఉన్నది. మా కొరకు, నా కుటుంబం కొరకు, నా కుమారుడు, నా గోడలు, వారి మనవుడు, వారి ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. మరి నిత్యము ఎక్కడికి వచ్చిన దగ్గర నుంచి మరి కుమారుడు యోహాన్ గారు మరి వారి సంఘం బట్టి మరి మీ అందరం బట్టి కూడా నేను అంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కడప కాలంలో ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి వార్తలను మన హృదయంలో భద్రపరుచుకుని సర్వదా మంచి ఫలాలు ఫలించి నిత్య రాజ్యానికి అందరం వారసులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కూడినటువంటి మనందరికీ కాచి కాపాడి అనుగ్రహించిందాక ఆమేన్. చక్కటి మాటలు తెలియపరిచిన అమ్మగారికి జీవన సంఘటన ప్రత్యేకలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో స్త్రీల సంఘం యొక్క సెక్రటరీ అయినటువంటి ఆల్బర్ష కుమారి గారు ముందుకు వచ్చినట్లయితే, అదేవిధంగా స్త్రీల కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినట్లయితే చిన్న కార్యక్రమం జరిపించుకుందాం. స్త్రీల సమాజంలో ఉన్నటువంటి కోయర్ బిడ్డలు కానీ కమిటీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినట్లయితే ఆత్మీయ సేవకురాలని మన సంఘం తరఫున సన్మానించుకోవడం మన సంఘానికి ఎంతగానో శ్రేయస్కరం. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు ముందుకు చిన్న కార్యక్రమం సంఘం తరఫున పైకి వెళ్ళండి, 2 పైకి వెళ్ళండి అండి, వెనక్కి వెళ్ళాలి, వెనక్కి ఉండాలండి కొంచెం. ఇంకా వెనక ఉన్నప్పుడు కూడా కొంచెం ముందుకు రండి. కుమారి గారు, వాళ్ళ కుమారి గారు ప్రతి ఒక్కరు సిస్టర్ మేరీ గారు మరొకసారి ఏమండి ఇటు జరగండి. మేరీ గారు చిన్న ప్రార్థన చేసి స్థాయి ఇంకా అనుకోండి కొంచెం. ప్రైజ్లాడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడు 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 అయిన ప్రభువా, స్తోత్రంనైనా నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం దేవా. స్తోత్రంనైనా ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నా ప్రభువా. స్తుతులనైనా స్తోత్రం నా ప్రభా. ఇదిగో నా తండ్రి, మేము నా ప్రభా నీ కృపలో నిలబడటానికి, నీ కృపలో ఉన్న తండ్రి నా ప్రభా, నీ కృపలో నిత్యము మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాం నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నా ప్రభా నా తండ్రి ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు నా ప్రభా. స్తుతులనైనా మేము ఎప్పుడు కూడా నా తండ్రి నీతో నా ప్రభా మేము నా తండ్రి కలిసి నా ప్రభా మేము నా ప్రభా నీ పరలోక రాజ్యంలో చేరడానికి సహాయం చేయమని అడుగుచున్నాం నా ప్రభా. ఇదిగో తండ్రి నా ప్రభా, ఈ రోజు నా తండ్రి మరి నా ప్రభా మొదటి ప్రకారంగా నా ప్రభా నా తండ్రి స్తోత్రం అయినా మేమందరూ స్త్రీలు నా ప్రభా సమకూడి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే అవకాశం మాకు ఇచ్చినందుకు వదనాలు ప్రభా. నా తండ్రి ఇంతవరకు నా ప్రభా పాటల్లోనూ నా ప్రభా వాక్యంలోను ప్రార్థనలోను ప్రతి నా ప్రభా నా తండ్రి ప్రతి మాటలు మీరు ఉన్నందుకు వదనాలు ప్రభా. స్తుతున్నాయి ఇదిగో నా తండ్రి మరి అమ్మగారిని సన్మానించుండగా నా ప్రభా మీరు నా తండ్రి మీ ఆత్మ ఉంచి మీ పరిశుద్ధాత్మతో ఈ అమ్మగారిని నింపుతారని నా ప్రభు ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుంటారని నా ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి.